అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు. ఆమేన్. పౌలు భక్తుడు ఈ వాక్యములో తెలియచేసిన విధముగా మా యొక్క బాహ్య పురుషుడు కృషించుచున్న కొలది మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ భూ సంబంధమైన ఈ శరీరము, బహిరంగమైన ఈ శరీరము బాహ్య పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే దేవుడు మనలో పెట్టిన ఆత్మ. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? దేవుడు మనలో పెట్టిన ఆత్మ. అందుచేత బహిరంగమైన పురుషుడైన ఈ దేహమైన, బహిరంగ సంబంధమైన ఈ జీవితమైన కృషించిపోయినా పర్వాలేదు, కానీ మన అంతరంగ పురుషుణ్ణి మాత్రము మనము ఎప్పటికప్పుడు నూతనపరిచేటట్లుగా ఉండాలి, నూతనపరుచుకునేటట్లుగా ఉండాలి. బహిరంగముగా ఈ శరీరము నశించిపోయినా పర్వాలేదు, కృషించిపోయినా పర్వాలేదు, నలిగిపోయినా పర్వాలేదు, కానీ మన అంతరంగ పురుషుడైన దేవుడు పెట్టిన ఆత్మను మాత్రం మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? నూతనపరుచుకోవాలి. ఎలా నూతనపరుచుకోవడం? ఎలా నూతనపరుచుకోవడం అంటే, దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఎప్పటికప్పుడు నూతనపరచబడటము అంటే అర్థం ఏంటంటే సరిచేసుకోవడం. ప్రభువే అంటున్నారు వాక్యములో, మీ ఆత్మను ఆర్పకుడి అని అంటున్నారు. ఆత్మ ఆరిపోయిందంటే మన అంతరంగ పురుషుడు కృషించిపోయినట్లే. ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది? ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది? ఎప్పుడు ఆరిపోతుందంటే, రోజు ప్రార్థన లేనప్పుడు ఆత్మ ఆరిపోతుంది. రోజు కూడా వాక్యము చదవనప్పుడు లేక విననప్పుడు ఆత్మ ఏమైపోతున్నట్లు? ఆరిపోతున్నట్లు. రోజు కూడా సన్నిధి చేయకపోతే మన ఆత్మ ఆరిపోవడానికి సిద్ధముగా ఉన్నట్లు. అందుచేత ఇలాగున మన ఆత్మను ఆరిపోకుండా ఎప్పటికప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి? నూతనపరుస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండగలిగినప్పుడు అంతరంగ పురుషుడు వర్ధిల్లుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బహిరంగమైన జీవితం క్రొత్తగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఆత్మ నూతనపరచబడాలని కోరుకుంటారు. ఎవరన్నా బహిరంగమైన జీవితం బాగుండాలని కోరుకుంటారు, కానీ ఆత్మీయ సంబంధమైన జీవితము క్రొత్తగా చేసుకోవాలని ఎవ్వరూ కూడా కోరుకోరు. అలాంటి వారిలో కూడా ఏమైపోతుంది? ఆత్మ కృషించిపోతుంది. ఆత్మ అనే దీపము ఆరిపోవడానికి సిద్ధముగా ఉన్నట్లు
అందుచేత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన వత్సరములో ఈ మొదటి ఆరాధనా దినము నుండి ఈ సంవత్సరము చివరి దినము వరకు కూడా మన ఆత్మను నూతన పరిచే ప్రయత్నం చేసుకోవాలి. మన ఆత్మను ఆరిపోకుండా ఉండేటట్లుగా చేసుకోవాలి. అలాగూ చేసుకోకున్నప్పుడే మన ఆత్మ నిత్యము కూడా ప్రజ్వరిల్లుచున్నది అని చెప్పచ్చు. లేక ఆత్మ నిత్యము కూడా దగదగ వెలుగుచూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత పౌలు భక్తుడు అన్నమాట అదే, నా బహిరంగ పురుషుడు కృషించిపోవచ్చున్నా కానీ నా అంతరంగ పురుషుడు మాత్రం ఎలాగున్నారంట, దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము నూతన పరచబడుచున్నాడు. బహిరంగ జీవితమును నూతన పరచడము అన్నా కానీ అంతరంగ జీవితం ముందు నూతన పరచబడితేనే బహిరంగమైన జీవితము కూడా నూతన పరచబడుతుంది. మరి ఒక చోట మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 5:17 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలమ్మ. క్రొత్తదనము ఎవరిలో నుండి వస్తుందంటే క్రీస్తులో నుండి వస్తుంది. క్రీస్తు ప్రభువు ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, ఎవరైతే వారి యొక్క జీవితంలో విశ్వాసముతో ఉంటున్నారో, వారి మనస్సులను, వారి హృదయములను దేవునికి అప్పగిస్తున్నారో వారు నూతన సృష్టి. అందుకని ఏమన్నారు, పాతవి గతించను, క్రొత్తవాయను. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అని రాశారు. ఇక్కడ పాత సంవత్సరములో మన యొక్క పాత జీవితము పోయినప్పుడే క్రొత్తది అనేది మన జీవితంలోనికి వస్తుంది. మీకు అర్థం అవ్వాలి అంటే, పాడైపోయిన వస్తువు మూలన పడేస్తేనే క్రొత్త వస్తువు కొనగలం. ఏదైనా అత్యవసరమైన వస్తువు అనుకోండి, ఇంట్లో వాడుకునే మరి మిక్సీ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, అవి పనిచేస్తూ ఆగిపోయితే అలాగే వదిలేస్తామా దాన్ని? దాన్ని బాగు చేసుకుంటాం. బాగు కాకపోతే ఏం చేస్తాం? క్రొత్తవి కొంటాం. ఎందుకంటే పిండి వేసుకోవడానికి మరి ఇప్పటి రోజుల్లో ఇంట్లోనే గ్రైండర్లు వచ్చినాయి కాబట్టి బయటికి వెళ్ళటం లేదు కనుక ఆ పిండి వేసుకోవాలంటే ఏమవసరం? గ్రైండర్ అవసరం. అలాగున పాతవి గతించిపోయినవి గనక గతించినవి ఇంకా మనకొద్దు. పాత జీవితంలో చేసింది ఏది కూడా మనం ఈ సంవత్సరము చెయ్యకూడదు. పాత సంవత్సరములో చేసింది ఏది కూడా ఈ సంవత్సరములో మనము చెయ్యకూడదు. అదే మన యొక్క అంతరంగ పురుషుడు వర్ధిల్లడము అని అంటే. అందుకనే సమస్తము కూడా ఏం చేస్తున్నారు? ఆయన నూతన పరచుచున్నారు, క్రొత్తగా చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతా మన ఆలోచనలు, దైవ సంబంధమైన ఆలోచనలు క్రొత్తగా ఉండాలి. దైవ సంబంధమైన క్రమములు క్రొత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా భక్తి క్రొత్తగా ఉండాలి, మాదిరి క్రొత్తగా ఉండాలి. అలాగున్నప్పుడు
మన అంతరంగ పురుషుణ్ణి ఏం చేసినట్లు? మనము దినదినము కూడా వృద్ధిలోనికి వచ్చేటట్లుగా చేసినట్లు. అందుకనే ఏమంటున్నారంటే ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా చూస్తే 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుండిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చాలమ్మా. ఏముంది? ప్రాచీన స్వభావం ఏంటి? ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము. పాత సంవత్సరములో మన స్వభావం ఎలాగుంది? కోపము, దుష్టత్వము, దూషణ, అబద్ధములు, ఇంకా భయంకరమైన మాట ఏమిటంటే బూతులు. ఏ పిల్లవాడి నోట్లో నుండి అయినా కానీ చాలా తేలిగ్గా వచ్చేది ఏమిటి? ఇది ప్రాచీన స్వభావం. పోయిన సంవత్సరము మనం మాట్లాడిన మాటలు, మన ప్రవర్తన, మనం ఇతరుల ఎలాగైతే ఉన్నామో అవన్నీ కూడా ఏం చేయాలంటున్నారు? విసర్జించాలంట, పరిత్యజించాలంట. విసర్జించగలిగినప్పుడే ఈ క్రొత్త నవీన స్వభావము అనేది మనలోనికి వస్తుంది. అందుకనే లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది. ఒక వరలో ఎన్ని కత్తులు ఇమ్మడం అంట? ఎన్ని కత్తులు ఇమ్మడం? ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం. ఒక వరకి ఒక కత్తె పెట్టడానికి స్థానం ఉంటుంది అక్కడ. 2వ కత్తి పెడితే ఏమైపోయిద్ది? ఆ వర చినిగిపోయిద్ది పట్టక. అలాగే 2024 సంవత్సరంలో మన జీవితంలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని, వీటన్నిటినీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు, ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడే మనము నవీన స్వభావములోనికి మార్చబడగలము. నవీన స్వభావం ఏంటి? మనల్ని సృష్టించిన వాని యొక్క పోలిక మనకు వస్తుంది. ఎప్పుడు? ఈ దూషణ, బూతులు, అబద్ధాలు, ఇంకా దుష్టత్వము, వీటన్నిటిని కూడా ఎప్పుడైతే మనం పరిత్యజిస్తున్నామో, ఎప్పుడైతే విడిచిపెడుతున్నామో, ఎప్పుడైతే వాటన్నిటికీ దూరంగా ఉంటున్నామో అప్పుడు మనం నవీన స్వభావాన్ని ధరించుకున్నట్లు. నవీన అంటే క్రొత్తది అని అర్థము. నవీన అనేది క్రొత్త స్వభావము. ఇది ఉన్నంతకాలము కూడా మన యొక్క జీవితంలో క్రొత్తదనం అనేది ఉండదు. మన విశ్వాసములో క్రొత్తదనం అనేది ఉండదు. ఇవి ఉన్నంతకాలము కూడా మన మాదిరిలో క్రొత్తదనం అనేది ఉండదు. మన యొక్క భక్తిలో క్రొత్తదనం అనేది ఉండదు. అందుకనే ఈ నవీన స్వభావము అంటే అది ఎవరి స్వభావం అంటే దేవుని స్వభావము, దేవుని యొక్క పోలిక. ఆ చొప్పున ఈ 2025 సంవత్సరము మొదటి ఆరాధనా దినము నుండి మనము ఎప్పటి వరకు? మొదటి ఆరాధన దినము నుండి సంవత్సరాంతము వరకు వాటన్నిటినీ విడిచిపెట్టి మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అందుకనే అవన్నీ కలిగి ఉంటే మనం కూడా దేంతో ఏకమైనట్టు? లోకముతో ఏకమైనట్లే. లోకస్తులు మాట్లాడినట్లు బూతులు మాట్లాడితే, లోకస్తులు మాట్లాడినట్లు దోషంలో చేసుకుంటే, లోకస్తులు మాట్లాడినట్లు మరి ఆ దుష్టత్వము కలిగి మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే
మనం కూడా దేనిలో కలిసిపోయినట్లు? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా దేవుని లోకములో కలిసిపోయినట్లు. దేవదాసయ్య గారు పాడారు, లోకముతో నీ సంగము కూడా ఏకమాయను ఏమీ చేతును, ఏకమాయను ఏమీ చేతును అని పాడారు. అలా కాకుండా వాటన్నిటినీ ఏం చేయాలి? దూరపరచాలి, పరిత్యజించాలి, విసర్జించాలి. ఎప్పుడైతే పరిత్యజిస్తున్నామో, ఎప్పుడైతే విసర్జిస్తున్నామో, అప్పుడు ఎవరి పోలిక వస్తుందో మనకి? మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క పోలిక మనము కలిగి ఉంటాము. అందుకనే ఏకాంత స్థలము కోరుము అనే పాటలో దేవదాసయ్య గారు ఒక వచనం రాశారు. అదేమిటంటే, సరదా మాటలందలి పాపములను మన్నించుమని వేడుకొనుము, మాటలందలి పాపములను మన్నించుమని కొనుము, ఆట పాటలందు మాట లాడుటయు నేరంబులగును, ఏకాంత స్థలము కోరుము, దేవుణ్ణి ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఎవరికైనా అలవాటు ఉంటుంది ఏంటంటే సరదాగా బూతులు తిట్టుకోవడం, ఆటపాటలాడేటప్పుడు బూతులు తిట్టుకోవడం, తోటివారిని చతురుగా బూతులు మాట్లాడడం. ఇవి కూడా ఏంటంట పాపమే, ఇవి కూడా నేరాలే అని దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచారు. అందుచేత గడిచిన సంవత్సరంలో అలాగుండొచ్చేమో మనం, అలాగున మరి చాలా ఈజీగా తేలిగ్గా బూతులు మాట్లాడొచ్చేమో. ఈ సంవత్సరం మాత్రం ఏం చేయాలి? వాటన్నిటినీ, దేవునికి నచ్చనివి అవన్నీ కూడా, దేవునికి నచ్చని వాటన్నిటినీ ఏం చేయాలి? పరిత్యజించాలి, విసర్జించాలి. ఎప్పుడైతే విసర్జిస్తున్నామో మనము ఈ సంవత్సరం అంతా నవీన స్వభావము కలిగి జీవించే వారముగా ఉన్నట్లే. నవీన స్వభావము కలిగి ఉన్నవారి యొక్క లక్షణం ఏమిటంటే, బూతులు తిట్టే ఆ నోరే ఈ 2025 సంవత్సరములో దీవెనలు ఇచ్చే నోరుగా మారుస్తున్నారు దేవుడు. బోలో యేసు మహారాజ్కి. అలాగే దుష్టత్వము కలిగిన ఆలోచనే అందరినీ ప్రేమించే వారిగా మారుస్తున్నాడు ఆయన. ఈ 2025 సంవత్సరంలో ఎలాగుంటున్నాం మనం? ఎలాగుండడానికి ప్రయత్నం చేయాలి? వాటన్నిటినీ విసర్జించగలిగినప్పుడు మనము కూడా మన ప్రవర్తన మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది. మన యొక్క జీవితంలో ఎలాంటి రూపం వస్తుందంటే ఆయన రూపం అనేది వస్తుంది మనకి. అందుకే శిలువ కీర్తనలో ఉంటుంది, తిట్టినాను మరల వారిని తీటడాయెను, కొట్టినాను మరల వారిని కోటడాయెను. కోటడాయెను, కోటడాయెను. ఇది ప్రభు స్వభావం అంటే, ఇది నవీన స్వభావం, ఇది ప్రభు పోలికగా మార్చబడిన వారి యొక్క స్వభావం. అందుకని ఈ 2025 సంవత్సరములో ఏముండకూడదు మనలో? పాత స్వభావము, పాప స్వభావము, ప్రాచీన స్వభావం అనేది ఏది కూడా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం అంతా మనం ఎలాగుండాలంటే యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తి గలవారై, ఈ రెండు కూడా ఎవరి అంటే దేవునిలో నుండి వచ్చాయి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలంట. పండక్కి కొత్త బట్టలు ఎంతమంది వేసుకున్నారు? పండక్కి ఎంతమంది కొత్త బట్టలు వేసుకున్నారు? వేసుకున్నావా శాలేం? బట్టలు వేసుకోవటం, కొత్త బట్టలు వేసుకోవటం తేలికే. క్రొత్తగా నీతి మార్గంలో నడవడమే కష్టం. క్రొత్త భక్తి నేర్చుకోవడమే కష్టం. బట్టలంటే 1000 రూపాయలు 2000 పెట్టి కొనుక్కుంటూ వచ్చేస్తాయి. ఇవి ఎట్లా వస్తాయి? ఎప్పుడు వస్తాయి అంటే ఆయన్ను పరిపూర్ణముగా నమ్మినప్పుడు. బైబిల్లో ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 2024 సంవత్సరం అంతా మనం పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మకుండా నీతి మార్గంలో నడవలేదేమో, కానీ దేవుడి 2025 సంవత్సరం అంతా మొదటి నుండి చివరి వరకు కూడా ఆయన నమ్మిన వారిని అందరినీ నీతిమంతులుగా తీరుస్తున్నారు ఆయన. దేవదాసయ్య గారు రాశారు, నీతి మార్గమున నిల్పును నన్ను, ఇక నీతి మార్గమున నిల్పును నన్ను, నీతి లేని నాకు తనసు నీతి దయచేయో, స్వానీతిని ద్రుంచు కనుక నాకేమి కొదువా నాదుడుండా. దేవుని నీతిని బట్టి మనం నడిస్తే మనకు ఏ కొదువా లేకుండా చేస్తారు ఈ సంవత్సరం అంతా. ఆయన నీతిమంతులుగా మనం ఈ లోకములో జీవిస్తే ఈ సంవత్సరాంతం వరకు కూడా భూ సంబంధమైన లోటు లేకుండా, పర సంబంధమైన లోటు లేకుండా ఆయన మనల్ని ఏ కొదువ లేకుండా చేస్తారు. అందుచేత మనలో ఉన్న సునీతి 2024 సంవత్సరం అంతా పనిచేసి ఉండొచ్చు, మన స్వనీతి 2024 వరకు పనిచేసి ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరం అంతా ఎవరి నీతిని బట్టి నడవాలి? మనం దేవుని నీతిని బట్టి నడవాలి. నీతి అంటే అర్థం ఏమిటంటే ఆయన్ను నమ్ముట, ఆయన చెప్పినట్లుగా నడుచుట, లేక ఆయన వాక్యము చెప్పినట్లుగా నడుచుట. ఇలాగ ఉన్నవారే నీతిమంతులంటే. అందుచేత ఒకటి నీతి కలిగి ఉండాలి, రెండవది యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి మనకి ఎంత మేలు చేస్తుందంటే మోక్షానికి నడిపిస్తుంది. నామకార్థ భక్తి భూలోకములో మిగిలిపోయేటట్లుగా చేస్తుంది, కానీ యథార్థమైన భక్తి మాత్రం ఎక్కడ దాకా నడిపిస్తుందో మనల్ని? ఆయన రాకడలో వెళ్ళేటట్లు చేస్తుంది, ఆయనతో పాటు మోక్షములో యుగయుగాలు ఉండేటట్లుగా చేసేదేంటి? యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి అంటే ఏంటి? యథార్థమైన భక్తి అంటే ఒకే ఒక్క మాట, ప్రభువు కొరకు జీవించడమే యథార్థమైన భక్తి. అంటే ప్రభువు కొరకు జీవించడమే యథార్థమైన భక్తి అంటే. అంతేకాకుండా ఇంకా యథార్థమైన భక్తి అంటే నిత్యము కూడా దైవ సన్నిధిలో ఆయన యొక్క తలంపు కలిగి, ఆయన మాటలు వింటూ, ఆయన ముఖదర్శనము చేసుకుంటూ
ఎవరైతే ఉంటున్నారో వారే యథార్థమైన భక్తి పరులు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ఏమన్నారు ఇక్కడ? యథార్థమైన, ఒకటి నీతి, రెండవది యథార్థమైన భక్తిని కలిగి ఎలాగుండాలంట? నవీన స్వభావమును ధరించుకొనుడి. నీతి, యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. తర్వాత మనం చూసినట్లయితే పాత రూపము పోయి క్రొత్త రూపంలోనికి రావాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలమ్మా. పోయిన సంవత్సరం అంతా మన చిత్త ప్రకారం చేసి ఉండొచ్చు, మన ఇష్ట ప్రకారం చేసి ఉండొచ్చు. పోయిన సంవత్సరం అంతా లోక మర్యాద చొప్పున మనం జీవించి ఉండొచ్చు. లోక మర్యాద మనం చేస్తే అది మేలు. ఇంకా అందుకనే కీడు అనేది అపవాది నుండి వచ్చేది, మేలు అనేది దేవుని దగ్గర నుండి వచ్చేది. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? లోక మర్యాదను అనుసరించి నడవక దేవుని చిత్తమేదో గ్రహించి దాని ప్రకారము జీవించడమే నవీన స్వభావాన్ని ధరించుకోవడం. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగానే వీటన్నిటినీ పాటించారు అనుకోండి, మీరే స్వభావం లేనట్లు, నవీన స్వభావం లేనట్లే. మీకు దేవుని చిత్తాన్ని ఎలా తెలియజేస్తారు? మనిషికి దేవుని చిత్తాన్ని ఎలా తెలియజేస్తున్నారు? ఒకటి, వాక్యము ద్వారా ఆయన చిత్తాన్ని గ్రహించవచ్చు. రెండవది సృష్టి ద్వారా. మూడవది సన్నిధి ద్వారా ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నారు. మేము చూడలేమయ్యా, మేము చదవలేమయ్యా, మేము వినలేమయ్యా అని అనుకునేవారులారా, మీరు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి. వాక్యము ద్వారా, సన్నిధి ద్వారా. దేవా నాకు కనపడుము, నాతో మాట్లాడుము. పెద్ద ప్రార్థన, చిన్న ప్రార్థన ఇది. చాలామందికి ఇదే చెప్తాను, బాధలో ఉన్న వాళ్ళకి దేవుడు వారి బాధ తీర్చాలంటే ఇలాగ కనిపెట్టండి అని చెప్తాను. అలాగున మనం కనిపెట్టినప్పుడు ఆయన చిత్తం ఏంటో మన జ్ఞానానికి అందిస్తారు. ఆయన మన ఎడల కలిగే ఉద్దేశం ఏమిటో ఆయన తెలియజేస్తారు. అప్పుడు ఆయన చిత్తాన్ని బట్టి సంవత్సరం అంతా కూడా మనం నడిచినప్పుడు మనలో నవీన స్వభావం వచ్చినట్లే. ఎవరి పోలికగా మార్చబడుతున్నాం? ఒకసారి ఆ వచనం చదవండి మరలా. 12:2 రోమీయులకు రాసిన పత్రికలో. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి నూతన మగుట వలన ఏం చేయాలంట? అలాగూ చేసి లోక మర్యాద చప్పును చేస్తే రూపాంతరం లేనట్లే. మీకు శరీరానికి రూపాంతరం ఎప్పుడు కలుగుతుంది? శరీరానికి రూపాంతరం అంటే ఏంటి?
మనస్సుకు కలిగే రూపాంతరము. ఈ మనస్సును రూపాంతరపరిచేది ఎవరంటే దేవుడు ఒక్కడు మాత్రమే. ఈ మనస్సు మారి నూతన మగుట వలన మీ జీవితము రూపాంతరము చెందుతుంది. మీ ఆత్మీయ సంబంధమైన జీవితము అంతకంతకు వృద్ధిలోనికి వస్తుంది. అలా కాకుండా మన యొక్క పాత సంవత్సరములో లోక మర్యాదను అనుసరిస్తూ ఈ సంవత్సరము కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నారంటే మీ మనసు రూపాంతరము పొందడానికి సిద్ధంగా లేదనే అర్థము. అందుకనే దేవుని చిత్తం ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటుంది. దేవదాసయ్య గారు పాడారు, ఆయన చిత్తాన్ని బట్టి మనం నడిస్తే ఆ చేదు వెనక కూడా చేదు వెనక మధురాన్ని కూడా ఆయన ఇస్తారు. నీదు చిత్తమందు నాకు నిజ విశ్రాంతి కలుగుగా, నొన్నప్పటికి శ్రేష్టమైన దదియగా, జీవనాద జీవరాజ శ్రేష్ఠ దానకారుడా. లోక మర్యాద చొప్పున మనము జీవించినంత కాలము మనలో రూపాంతరము లేనట్లే, మార్పు లేనట్లే. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఈ సంవత్సరం అంతా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నామో, దేవుని చిత్తమును బట్టి ఎప్పుడైతే మనం నడుస్తున్నామో అదే మనకు శ్రేష్టమైనది. అదే మనల్ని ఆయనతో పాటు యుగయుగాలు ఉండేటట్లుగా చేసేది, ఆయనతో సహవాసము కలిగి ఉండేటట్లుగా చేసేది. అలాగున ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి? మనం ఆయన చిత్తాన్ని పరీక్షించాలి. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని చిత్తం ప్రకారం జరిగిందా లేదా అని చెప్పి సన్నిధిలో కనిపెట్టగలగాలి. ఆ తర్వాత కూడా మనం చూసినట్లయితే ఇంకా నవీన స్వభావము అంటే అర్థం ఏమిటంటే, మనుషులైన వారిని బాధ పెట్టేవారు కాస్త మనుషులను ప్రేమించేవారిగా మార్చబడాలి. మనుషులైన వారిని బాధ పెట్టేవారు కాస్త ఎలా మార్చబడాలి? ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరిని, దేవదాసయ్య గారు అందుకనే బైబిల్ మిషన్ మూలవాక్యం అదే, ఏ మనిషిని కానీ, ఏ మతమును కానీ, ఏ మిషనును కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయాలు ఎవరిని అడిగి తెలుసుకోవాలంట? ఎవరండి మనం మనుషులను దూషించడానికి? మనుషులందరూ దేవుని పోలికే. అలాంటి దేవుని పోలికగా పుట్టిన మనిషిని మనం ప్రేమించాలే కానీ దూషించకూడదు. వారు చేసిన దాన్ని ఓర్చుకోవాలి కానీ దానికి వ్యతిరేకంగా తీర్పు తీర్చకూడదు వాళ్ళకి. అందుచేత ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతా ఇది పాటించండి. ఏ మనిషిని కూడా నేను దూషించను, ఏ మనిషిని కూడా నేను ద్వేషించను, ఏ మిషన్ను కూడా నేను దూషించను, ద్వేషించను. తెలియని విషయాలను నేను దేవుణ్ణి అడిగి తెలుసుకుంటాను అని చెప్పి పాటించండి. సౌలు యేసుక్రీస్తు వారి తర్వాత ఈ లోకంలోనికి సేవను ఆరంభించిన సౌలు క్రైస్తవులంటే దేశించేవాడు. యేసుక్రీస్తు దేవుడు అంటే వారిని ఇష్టానుసారముగా హింసించేవాడు, చంపేసేవాడు. అలాంటి సౌలును కూడా ఎలాగ మార్చేశాడు దేవుడు? ఎలాగ రూపాంతరం వచ్చింది సౌలుకి? ఎలాగొచ్చిందంటే ప్రభువు కొరకు శ్రమపడే అంతగా. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. 3వ వచనము నుండి చదువుకుందాం ఒకసారి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను.
అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలేనో అది నీకు తెలుపబడునని చెప్పాను. చాలమ్మా. హింసించడానికి బయలుదేరిన సౌలుకి ప్రభువు కనపడి మాట్లాడడాన్ని బట్టి ప్రభు పని అప్పగించారు. ఏమని అంటున్నారు? సౌలుని నీవేళ నన్ను హింసించుచున్నావు అంటున్నారు. అంటే దమస్కులో ప్రభువుని నమ్మిన వారందరినీ చంపడానికి హింసించడానికి బయలుదేరిన సౌలుని ఎలాగ మార్చేశాడు, ఎలాగ రూపాంతరం పొందేటట్లుగా చేశాడు? ప్రభు కనపడి మాట్లాడడాన్ని బట్టి, ప్రభు స్వరం వినపడడాన్ని బట్టి సౌలుకి ఏం కలిగింది? రూపాంతరము కలిగింది. హింసించేవాడు కాస్త ప్రభు కొరకు హింసలు పొందేవాడిగా మార్చబడ్డాడు. 15-16 వచనాల్లో చదువుదాం అదే అధ్యాయములో ఒకసారి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. చాలమ్మా. ఏమంటున్నారు అక్కడ? నా నామమును ధరించిన వారందరినీ హింస పెడుతున్నాడు కదా, నా నామమును ఎరిగిన వారందరినీ చంపేస్తున్నాడు కదా, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను అని హింసిస్తున్న సౌలుని కూడా ఎలా మార్చేశాడు? అతని స్వభావాన్ని ప్రభువు కనపడి మాట్లాడడాన్ని బట్టి. ప్రభువుని ఎప్పుడైతే మనం చూస్తున్నామో, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం వింటున్నామో, మనకున్నవన్నీ సరిచేయబడతాయి, మనకున్న అవలక్షణాలన్నీ పోతాయి, దైవ లక్షణములు అనేవి మనలోనికి వస్తున్నాయి. అందుచేత హింస పెడుతున్న సౌలును కూడా రూపాంతరము పొందేటట్లుగా చేసింది దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క స్వరము. శ్రమలు పెడుతున్న వారిని ప్రభు కొరకు శ్రమలు పడేటట్లుగా చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు 1 తక్కువ 40 దెబ్బలో 40 కొరడా దెబ్బలు ఒక్కసారి తింటే పౌలు 3 తిన్నారు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు అంటే 39 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు పౌలు? 3 సార్లు తిన్నాడు. ఎవరో అంతగా ప్రభువు పౌలుని వాడుకున్నాడు ఒక సాధనముగా. ప్రభు కొరకు శ్రమ పడేవారిగా చేశాడు. ప్రభువు యొక్క మనుష్యులను లేక ప్రభువుని నమ్మిన వారిని హింసబెట్టే వారిని కాస్త ప్రభువు కొరకు హింసలు పొందేటట్లుగా, అవసరమైతే మరణించేటట్లుగా సౌలుని పౌలుగా మార్చి దేవుడు రూపాంతరము చెందేటట్లుగా చేశాడు. అదే పౌలులో కలిగిన నవీన స్వభావము. అందుచేత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇలాగున ఒక్కొక్కరిని కూడా మరి ప్రాచీన స్వభావములో నుండి ఏ స్వభావములోనికి మార్చారు? నవీన స్వభావములోనికి మార్చారు. ఆయన పోలికలోనికి తీసుకొని రావడానికి ఈ దినమున మీరు అందుకుంటున్న శరీర రక్తములను కూడా మీలో ఉన్న ప్రాచీన స్వభావములను తొలగించి వేసి, ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము, పాప స్వభావము, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల ద్వారా నవీన స్వభావము గలవారిగా మిమ్మల్ని చేసి ఆయన పోలికగా మార్చి ఆయన రాకడలో ఆయత్తపడగలిగిన ధన్యతా భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, పాత సంవత్సరములో ఉన్న ప్రాచీన స్వభావం అంతటని
ఈ దినము మీరు అందిస్తున్న శరీర రక్తముల ద్వారా తొలగించి వేసి ఈ నూతన వత్సరములో నవీన స్వభావమును మేము కలిగి మీ రాకడకు సిద్ధపడినట్లుగా సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినమందు విత్తబడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయముల్లో ముద్రించి నూరంతల ప్రతిఫలము కలుగు చేయమని, అపవాది ఎత్తుకొని పోకుండా భద్రపరచమని, అనర్థములకు అపార్థములకు తావు లేకుండా మీ బిడ్డలైన వారు మీ వాక్యమును అంగీకరించున్నట్లుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.